హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు మళ్ళీ ఒక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఏంటి అంటే మింత్రా నుంచి నేను హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ హెయిర్ స్ట్రైట్నర్ ఏ బ్రాండ్ అంటే టైమో బ్రాండ్ అనమాట. TYMO అది టైమో రింగ్ హెయిర్ స్ట్రైట్నర్ అని ఉంటుంది అనమాట మింత్రాలో. సో నేను ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ బాక్స్లో వాడు ఏమి ఇచ్చాడు, ఏమేమి కాంబో ఇచ్చాడు అనేసి మనం అన్బాక్సింగ్ చేసి దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏంటి దాని ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా వర్క్ అవుతుందో కూడా నా హెయిర్ మీద నేను యూస్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సో అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో బాక్స్లో ఏముందో ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ స్ట్రైట్నర్ ఏమో చాలా చిన్నగానే ఉన్నట్టుంది. ఇప్పుడు మాత్రం బాక్స్ చూడండి ఎంత పెద్దది ఇచ్చింది. ఆల్మోస్ట్ ఒక 10 to 15 kgs సరిపోయేంత బాక్స్ ఇచ్చాడు. ఇది పార్సల్ అయితే బాక్స్ చూడండి ఎంత ఇచ్చాడు. సో బాక్స్ అయితే మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఇది అనమాట టైమో బ్రాండ్ హెయిర్ స్ట్రైట్నర్. చాలా రోజుల నుంచి ఈ హెయిర్ స్ట్రైట్నర్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సో ఫైనల్లీ 2025లో పాసిబుల్ అయింది. దీన్ని మీకైతే నచ్చితే కనుక నేను ఫస్ట్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకేస్ మీకు నచ్చితే ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో చేస్తాను. ప్యాకింగ్ మాత్రం బాగానే చేశాను. సో ఇది ఆపోజిట్లో కనిపిస్తుంది టైమో రింగ్ హెయిర్ స్ట్రైట్నర్. ఏదో ఐఫోన్ ఓపెన్ చేసినట్లు ఓపెన్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇది నాకు ఐఫోన్ లాగానే ఉంటుంది. అన్ని రోజుల నుంచి తీసుకోవాలనేసి ఫైనలీ తీసుకున్నా. ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇది. ఇక్కడ ఉంది, ప్లాస్టర్ ఉంది. ఇది బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తున్నాయి ఇందులో ఏమేమి ఉంది అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఈ స్ట్రైట్నర్ మంచిగా సంథింగ్ వెల్వెట్ బ్యాండ్ లాగా ఉందన్నమాట. ఒక పౌచ్ ఇచ్చాడు. సో ఈ పౌచ్ని పక్కన పెట్టాను. ఫస్ట్ ఇదైతే అన్బాక్సింగ్ చేసి ఇదే అన్నమాట. మనకి దువ్విన అవసరం లేకుండా స్ట్రైట్గా దీంతోనే కోమ్ చేసుకునేటప్పుడు. ఇంటి కార్డ్ ఉంది చూసారా, మనం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు అన్నమాట. కొన్ని వాటికి ఇలాగే ఉంటుంది, మనము అక్కడి నుంచి అన్ని వైపులో తిప్పుకోవాల్సి వస్తుంది. బట్ దీనికి ఇలా కాదు, ఇలా ఇచ్చాడనమాట. దీని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఏమి అని చూద్దాం మనం. ఇంకా ఏమున్నాయి. దీనికి ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది అంతే, రిటర్న్ ఆప్షన్ లేదు. ఏమైనా డ్యామేజ్ ఉంటే మనం చూసుకోవచ్చు. చిన్న కోంబ్ ఇచ్చాడనమాట. సో దువ్విని ఇచ్చాడు చిక్కు తీసుకోవడానికి. సో ఇది ఒకటి పక్కన పెట్టాను. నెక్స్ట్ హెయిర్ క్లిప్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇవి బాగున్నాయి క్వాలిటీ. నేను యాక్చువల్గా ఇక్కడ నియర్ బై ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను అనమాట. కాస్ట్ నాకు గుర్తు లేదు, బట్ ఇది తీసుకున్నా. వాటి క్వాలిటీ అంత లేదు, బట్ దీని కూడా ఎంతో బాగుందో. క్వాలిటీ ఇంపార్టెంట్. ఇంకొకటి స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు చేయి కాలకుండా గ్లౌజ్ కూడా ఒకటి ఇచ్చాడనమాట.
హీట్ ప్రూఫ్కి ఇచ్చాడు ఒకటి. నా చేయి చాలా చిన్నది, ఇది ఎక్కడుంది, నేను ఎక్కడున్నా. సో ఇది ఒకటి అనమాట. అందులో మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కిట్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు ప్యాకింగ్ లిస్ట్లో అనేసి ఉండదన్నమాట. ఒక టైము హెయిర్ స్ట్రింగ్, స్ట్రైట్నర్ కాంబో ఒకటి ఇచ్చాడు, ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు, గ్లౌజ్ ఒకటి ఇచ్చాడు, 2 హెయిర్ పిన్స్ ఇచ్చాడు. ఇది ఇచ్చింది మర్చిపోయినట్టున్నాడు. సో అదనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 5 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఆన్ చేసుకున్నప్పుడు కనిపిస్తుంది. దీనికి ముందు మనం ఇన్స్ట్రక్షన్స్ చూసేద్దాం ఏమేమి ఉన్నాయి. టెంపరేచర్, హ్యాండిల్, పవర్కి, ఇది పవర్కి, వైట్ కలర్ ఉండేది పవర్కి. ఇవి టెంపరేచర్ సెట్టింగ్స్. మనకి ఏ లైట్ 5 లైట్లు ఉన్నాయి కదా, అందులో 5 కాదు 6 ఉన్నాయి. ఈ 6 సెట్టింగ్స్లో మనకి ఏ సెట్టింగ్స్లో మనకి పవర్ ఇదవుతుందో లేదో చూసుకోవచ్చు అనమాట. ఇది కావాలంటే ఈ ప్లస్ మైనస్ మనకి పవర్ హై కావాలా లో కావాలా అని చూసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మన హెయిర్ థిక్నెస్ని బట్టి. హెయిర్ చాలా తిన్నుగా సన్నగా ఉండింది అంటే తక్కువ పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది కర్లీ హెయిర్కి హెవీ థిక్నెస్ ఉంటుంది, వాళ్ళకైతే కన్నా కొంచెం హైలో పెట్టి చేసుకుంటే మంచిది. అండ్ ఇది వచ్చేసి ఇది మాత్రం బాగుంది. ఎటు కావాలంటే అట్లా సైడ్ హెయిర్ తిప్పుకోవచ్చు, అదొకటి. ఇంకా ఎంత వాట్ సపోర్ట్ చేస్తుంది, 45 వాట్ సపోర్ట్ చేస్తుంది. ఇది మొత్తం హీటింగ్ సెట్టింగ్స్, టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అనేసి మొత్తం ఇచ్చాడు ఇక్కడ. మీకు ఏదైనా తీసుకున్న తర్వాత తెలియలేదు అంటే ఆబ్వియస్లీ మనకి ఇన్స్ట్రక్షన్ కిట్ అనేది ఉంటుంది కాబట్టి కిట్ని ఫాలో అయితే చాలు. ఇంకొకటి ఏమంటే తడిగా ఉన్నప్పుడు హెయిర్ మీద యూజ్ చేయొద్దండి. బాగా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత యూజ్ చేయండి. సో ఇదన్నమాట. 100 వాల్స్ నుంచి 240 వాల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇచ్చాడనమాట. బట్ యూజర్ మాన్యువల్ అయితే ఇది. ఇన్కేస్ మనకు తెలియదు లేదంటే మనం ఫాలో అయిపోవచ్చు. ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నా హెయిర్ మీద యూజ్ చేసి మీకు చూపిస్తాను. సో నేనైతే ఇది ఆన్ చేశాను అనమాట. సో ఇది అనమాట. పవర్ ఆన్ చేయగానే 60 సెకండ్లకే ఇది హీట్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే 30 సెకండ్స్కి 360 ఫారెన్హీట్స్ అంత వేడి దీంట్లో జనరేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్లో పెట్టి చూడండి. సో బిఫోర్ నేను స్టార్ట్ చేసే ముందు వాడి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అంటే ఈ బ్రాండ్ వాడి ఇన్స్ట్రక్షన్ ప్రకారము 50% హెయిర్ స్ప్లిట్ రెడ్యూస్ చేసేది అలా ఉందన్నమాట. బ్రేకేజ్ రెడ్యూస్ చేసేది ఉందన్నమాట. బట్ స్టిల్ నేను ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఇలా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేస్తానమాట. ఇది బీ బ్లంట్ వాడిది అనమాట. సో బై 1 get 1 ఉండేవాళ్ళ పేజ్లో, అప్పుడు తీసుకున్నా. సమ్ 250 రూపీస్ ఎంత పడింది నాకు. సో నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసే ముందు ఇది యూస్ చేస్తాను. దీని లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం నా హెయిర్ మీద ట్రై చేసి చూద్దాం ఎలా ఇదవుతుంది ఏంటి అనేసి. సో వాడిచ్చిన బ్రష్తోనే ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే కొద్ది మొత్తం మాత్రమే హెయిర్ తీసుకుంటాను. రిమైనింగ్ వాటికి నేను క్లిప్ పెట్టేస్తాను. క్లిప్స్ ఇచ్చాడు కదా, సో క్లిప్స్ పెట్టేద్దాం. ఓన్లీ కొద్ది మొత్తం మాత్రమే హెయిర్ తీసుకుంటాను నేను. ఇటు సైడ్ కూడా ఒక క్లిప్ పెట్టి చూద్దాం. స్ప్రే చేసే ముందు ఇలాంటి హీట్ ప్రొటెక్షన్ ఎక్కడైనా దొరుకుతాయి, మనకు అమెజాన్లో అయినా దొరుకుతాయి, వీడియో ఆఫీషియల్ పేజ్ ఉంది అక్కడైనా దొరుకుతాయి, ఎట్లాంటి వెబ్సైట్లో అయినా దొరుకుతాయి అన్నమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఇది యూస్ చేయండి. ఎక్కడైతే మనం బాగా హీట్ యూస్ చేస్తామో ఆ ప్లేస్లో అనమాట. సో ఇదైతే నేను ఆన్ చేస్తున్నాను. సో ఆన్ అయిన తర్వాత ఇలా లైట్ సెట్టింగ్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు వేడి ఎంత కావాలి ఏంటి అనేసి నేనైతే సెకండ్ స్టెప్ పెట్టాను అనమాట. సో ఎలా అవుతుందో చూద్దాం. ఒక బ్రష్ ఎలా మనం హెయిర్ బ్రష్ ఎలా యూస్ చేస్తామో అలానే అనమాట ఇది కూడా యూస్ చేయాలి. హెవీగా అయితే నేను ఏమంటారు హీట్ ఏం రావడం లేదు. గ్లౌజ్ వేసుకోకపోయినా కూడా మేనేజబుల్ అనేలాగా ఉందన్నమాట.
నేను సెట్టింగ్ 2లో పెట్టుకున్నాను కదా, అందుకనేసి స్లోగా అవుతుంది. కాకపోతే నార్మల్ హెయిర్ స్ట్రైట్నర్తో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. దాంట్లో అయితే ఎంత టైం తీసుకోవాలి, అసలు గంటలు గంటలు పడుతుంది. మేబీ నేనే ఫస్ట్ టైం కదా దీంట్లో కొద్దిగా భయపడుతున్నాను అనుకుంటున్నా. ఇలా అయితే వచ్చిందనమాట. వా, నా వెనకల పిచ్చుకూళ్ళగా ఉంది కాబట్టి దీన్ని కనిపించడం లేదు ఇది. సో ఇదన్నమాట. మీరైతే కొద్దిగా ఎక్కువ హెయిరే తీసుకొని ట్రై చేయండి. సెట్టింగ్ 1లో పెట్టాను, నేను 2లో పెట్టుకుంటాను. సెట్టింగ్ 2లో పెట్టా. 30 సెకండ్స్ 60 సెకండ్స్ అయినా టైం ఇవ్వాలి. నేను అంత టైం కూడా ఇవ్వకుండా చేస్తున్నాను. ఇది కూడా బాగుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ, యూజ్ చేసుకోవచ్చు. నాకైతే విపరీతమైన హెయిర్ ప్రాబ్లం ఉంది. సో ఎలా పోగొట్టాలో తెలియడం లేదు. నేనైతే చాలా జెంటిల్గా దీన్ని అయితే యూస్ చేయడం జరుగుతుంది. అస్సలు నేను రఫ్గా యూస్ చేయడంలో, నార్మల్ స్ట్రైట్నర్లో అయితే ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే. బట్ దిస్ ఈస్ కూల్, బాగా నచ్చింది నాకు. ఇంకొద్దిగా హెయిర్ అయితే ట్రై చేద్దాం. ఇంకొద్దిగా హెయిర్ అయితే తీసుకుంటా. ఈసారి కొద్దిగా హెయిర్ ఎక్కువే తీసుకుందాం. కొద్దిగా ఎక్కువే తీసుకున్నా హెయిర్, యాజ్ యూజువల్ మన స్ప్రే. హెయిర్ సెట్టింగ్ 2లో పెట్టుకున్నా నేను. మీ సెట్టింగ్ హైలో పెట్టుకున్నప్పుడు అయితే డెఫినెట్లీ గ్లౌజ్ అయితే వేసుకోండి. సో ఇలా వస్తుంది. కింద హెయిర్ మాత్రం నాది ఇలా ఉంది. బాగుంది. నాకైతే నచ్చింది. సో ఇలా ఉందన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత. ఇది చేసిన సైడు, ఇది చేయని సైడు. ఒకసారి అయితే ఫుల్ హెయిర్ మొత్తం చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తా.
చూసారు కదా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. సో నాకు ఇది తెలిసి నా హెయిర్ నార్మల్ హెయిర్ స్ట్రైట్నర్తో చేయాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. సో దీంతో అయితే నేను టైమర్ సెట్ చేసుకొని మరీ చూసాను అనమాట. 4 minutes అలా పట్టింది అంతే నాకు. సో నా హెయిర్ మొత్తం ఆల్మోస్ట్ ఈవెన్ ఈ ఎండింగ్స్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి, బ్యాక్ హెయిర్తో సహా. సో ఇది అనమాట దీని రివ్యూ. సో ఎలా ఉందో మీరు అయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరూ కొంతమంది అయితే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు న్యూ ఛానల్. సో ఈ బాక్స్లో ఏమొస్తుందని చూసారు కదా. సో ఇది అనమాట స్ట్రైట్నర్, గ్లౌజ్ ఒకటి ఇచ్చాడు, ఒక దువ్వెన ఇచ్చాడు, చిన్నది ట్రావెల్ కాంబో ఒకటి ఇచ్చాడు, చిన్నవి 2 clips ఇచ్చాడు. సో అదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.